తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ అపిత కూచంబ సమేత అరుణాచలేశ్వర దేవస్థానంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా భక్తగ్రేసర్లు మహాశివ భక్తులైన 63 నాయనర్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి ఆధ్యాత్మిక ప్రవచనకర్త స్వామి రమణానంద ఆలయ వ్యవస్థాపకులు అరుణాచల మాధవి తెలిపారు. ఈ విగ్రహాలతో పాటు శ్రీ దక్షిణామూర్తి, శ్రీలక్ష్మి హయగ్రీవుడు, శ్రీ సూర్య భగవానుడు, శ్రీ కాలభైరవుడు, శ్రీ గంగామాత విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరుగుతున్నారు. శ్రీలాశ్రీ మాసిలామణి జ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామి 27వ సన్నిధానం వారి దివ్య హస్తములతో శివగామం ప్రకారం మహాశివ భక్తులైన 63 నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. విశిష్ట ఆహ్వానితులుగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక సంఘ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. సమ్మె మూలంగా ప్రస్తుతం నరసాపురం ప్రజలకు మంచినీరు సమస్య ఎదురవుతుందని, సానుకూలంగా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా సహకరించాలని నిరసన తెలియజేస్తున్న ఉద్యోగస్తులను కోరారు. సమస్యల కోసం శాలరీ విషయంలో కానీ, అదేవిధంగా మరి గ్రాట్యుటీ విషయంలో కానీ, మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా మరి ఏదైనా సమ్మె చేస్తాను. మీ అందరికీ కూడా నేను మీ దగ్గర రావడం జరిగింది. నిన్న కూడా కొంతమంది నేను దీని గురించి మాట్లాడాను. మీరు కుటుంబాలతో కూడా న్యాయం జరగాలని మీరు అందరూ సమస్య కోసం ఎదురుకు వచ్చారు. మీ కోరికలు ఏదైతే ఉన్నాయో మరి ఆ కోరికలు కూడా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. తప్పనిసరిగా ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు. మీరు అందరూ మీ యూనియన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇది ఇప్పుడు మేము కూడా ప్రభుత్వానికి మీ ద్వారా ఏంటంటే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. నేను కూడా గవర్నమెంట్ కి మీరు ఆల్రెడీ మీరు 13,000 రూపాయలు మీ శాలరీ వస్తుందన్నది ఇప్పుడు గతంలో ఏంటంటే కొంతమందికి ఇచ్చి కొంతమందిని తీసుకోకపోవడం కూడా మీరు చెప్పడం జరిగింది. దానిలో కూడా అది అవగాహన ఉంటుంది. అది మరి ప్రభుత్వం ఏ ప్రక్రియలో మరి చేసిందన్నది కూడా ఉంటుంది. కాబట్టి మాట మీ న్యాయం జరిగేది ఉద్యోగం ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ దాదాపు 10-11 రోజులు మీరు చేస్తున్నారు ఆందోళన. రాష్ట్ర స్థాయిలో మీ యూనియన్స్ ఉన్న మీ స్టేట్ నాయకులు ఉన్నారు, అందరు నాయకులు అందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీ సమస్య పరిష్కారం ఉండాలి, పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పాను మీకు, నేను మీరు చేయడంలో న్యాయం ఉందని చెప్పి ఆ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులు ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలపై ఒత్తిడి తేవడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రైవేటు పాఠశాలలో ఒకరోజు బంద్ పాటించినట్లు యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ ఎం శ్రీ విజయ్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల అనైతిక ధోరణి కారణంగా నేడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఇప్పటివరకు అధికారులు ఏ విధంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థతో వ్యవహరిస్తున్నారనేటువంటిది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్గా మేము రీచ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారం మారింది, కానీ అధికారులు మారలేదు. అధికారం మారింది, మేము చాలా సంతోషపడ్డాం. మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం చాలా మంది. కానీ అధికారుల తీరు మాత్రం అదే మాదిరిగా ఉంది. అంటే గతంలో మేము వెళ్తే కనీసం ఆఫీసులో కూర్చోబెట్టేటువంటి అధికారులు కూడా లేరు. అంటే ఇవాళ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరస్పాండెంట్ కూర్చోవడం కుర్చీ కూడా లేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈ రోజు కనీసం కూర్చోవడానికి ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టే మంత్రి గారు స్వయంగా చెప్పి మీరు ప్రైవేట్ పాఠశాలలు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదగా మీరు మాట్లాడండి, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కూర్చోవడానికి కుర్చీ ఇస్తున్నారు కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరస్పాండెంట్స్ యూనియన్ నాయకులు ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తారు మేము వినాలి, వాళ్ళు ఏం చెప్తారు మేము చేయాలి. అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి ఇక్కడ రీజనల్ జిల్లా అధికారులకు ఏం చెప్తారో వీళ్ళు అది మమ్మల్ని చేయమని చెప్తారు. ఎక్కడ ఎవరికి చట్టాలతో పని లేదు, ఎవరికి రూల్స్తో పని లేదు. విద్యా హక్కు చట్టం కింద ఈ రోజు గత 3 సంవత్సరాలుగా అడ్మిషన్ చేస్తా ఉన్నారు. నిజమైన లబ్ధిదారులు అందరూ ఈ రోజు ఇంకా రోడ్ల మీద ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు. లబ్ధిదారులు కానిటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్స్ కి దొడ్డిదారులో ఈ అధికారులు ఏదైతే లాటరీ సిస్టమ్ వేస్తున్నారో వీళ్ళందరూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ లో ఇవాళ అడ్మిషన్ తీసుకుని ఇవాళ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి విద్యను కొనసాగిస్తా ఉన్నారు. ఇది ఏంటి మేము క్రాస్ చెక్ చేస్తామంటే మీకు క్రాస్ చెక్ చేసేటువంటి అధికారం లేదు.
మీరు క్రాస్ చెక్ చేసి అడ్మిషన్ డినై చేసినా, అడ్మిషన్ లేట్ చేసినా మీ రికగ్నిషన్ రద్దు చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎప్పుడూ లేనటువంటి ఎంత పోకడు ఏంటంటే ఎంఈఓలు, డివైఓలు స్కూల్కి వచ్చి మేము కూర్చుని పోతాం, నువ్వు అడ్మిషన్ ఇస్తావా సస్తావా అని చెప్పి కూర్చుంటున్నారు. ఇది ఎక్కడ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోతాం కూడా అర్థం కావట్లా. ఒక అధికారి మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది చేయకపోతే మాకు నోటీస్ ఇవ్వాలి, రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి. డైరెక్ట్గా ఈ ఆఫీసులో డైరెక్ట్గా స్కూల్కి వచ్చేసి కూర్చుని పోయి నీ గుమ్మం దగ్గర కూర్చుంటాను, నీ గేట్ దగ్గర కూర్చుంటాను, నువ్వు చేస్తావా అని అంటే ప్రైవేట్ కరెస్పాండెన్స్ ఏం చెప్పుకోవాలి మా బాధ. ఈ రోజున సమాచారం చట్టం కింద ఎవడో ఆయన వచ్చి లెటర్ పెడతారు, దాన్ని కూడా మీరు ఇమీడియట్గా ఇవ్వాలంటారు. మాకు ఆ ప్రొవిజన్ లేదు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ సంస్థలు సమాచారం రావని చెప్పినా కూడా వెళ్ళరు. అధికారులు ముందుగా మేము చెప్పేటువంటి మాటలు వినడానికి ఏ ఒక్క అధికారు, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రీజనల్ స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ ఏ అధికారి కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ తరఫున రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వెళ్తే ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి ప్రధానంగా ఈ యొక్క నిరసన. ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, జర్నలిస్టులు అందరికీ కూడా. ఎందుకంటే నన్ను చాలా మంది జర్నలిస్టులు కూడా క్లారిఫికేషన్ అడిగారు, విద్యార్థుల చట్టం కింద ఈ 12 months అడ్మిషన్స్ ఏంటి అని. ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున 1 kilometer రేడియస్లో ఉన్నటువంటి ఒక పరిధి తీసుకుంటే ఆ ఏరియాలో ఏ పిల్లోడు కూడా స్కూల్కి వెళ్లకుండా రోడ్డు మీద తిరగకూడదు అనేటువంటిది విద్యార్థుల చట్టం చాలా మెయిన్ సారాంశం. అంటే ప్రతి పిల్లవాడు స్కూల్లో చదువుకోవాలి. ఏ స్కూల్లో గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో సబకాట రాఘవేంద్ర మీనా ఆధ్వర్యంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ప్రాజెక్టులో భాగంగా గూడూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విజన్తో యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన అభిలాషించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే కాన్స్టిట్యూన్సీ విజయం తరఫున తయారు చేయాలి. P4లో ఏ విధంగా దీన్ని అమలు చేయాలా, అలాగే గూడూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏమి, వాటి ఆల్ఫాబెటికల్గా ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఏ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే కొన్ని కుటుంబాలని ఇటువంటి పారిశ్రామికవేత్తలు కూడా దత్తత తీసుకోవడం కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కొన్ని కుటుంబాలని దత్తత ఇవ్వడం కానివ్వండి, అలా మొత్తం ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి రిపోర్టు కూడా మా వాళ్ళు తయారు చేశారు. అది ప్రిలిమినరీ రిపోర్టు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడారు, ఎందుకంటే మా అందరూ కూడా తెలియదు యాక్చువల్గా, అందరికీ కొత్త, మీకు కొత్త, మాకు కొత్త. మాకు సపరేట్ గారికి ఆల్రెడీ మేము ఒక మీటింగ్ పోయించాం విజయవాడలో. మీ అందరూ కూడా బాగా ఇప్పుడు అక్కడ ఏం చెప్పారో కూడా సపరేట్ గారికి అని కూడా చెప్పారు. ఏ విధంగా మనం ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీని భవిష్యత్తులో ప్రయారిటీ బేస్ మీద ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే ఎన్ఆర్ఐ ఏ విధంగా మనం మాట్లాడాలి, అలాగే ఇటువంటి పారిశ్రామికవేత్తలని దేనికి దత్తత తీసుకోవాలి, పర్యాటకంలో ఏ విధంగా చేయాలి అని కూడా ప్లాన్ ప్రకారం పోవాల్సిన వ్యవస్థ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కమిటీలో ముఖ్యంగా నేను ఇక్కడ ఇక్కడ ఈ కమిటీకి చైర్మన్ గా నేను వ్యవహరిస్తాను. చైర్మన్ గా మా సబ్ గారు, మెంబర్స్ గా గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కూడా దాంట్లో ఉంటారు. దీనికంతా కన్వీనర్ గా ఎండిఓ గారు ఉంటారు. అట్లాగే ఇద్దరిని నామినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, అది కూడా మేము చేస్తాం. ఎవరు చేయాలని అన్నింటిలో ప్రభుత్వ గౌరవాన్ని చేసి మన సలహాలు ఇచ్చేవాడు, మనకన్నా కొద్దిగా తెలివిగా వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అభిప్రాయం. అది కూడా సపరేట్ గా చేసి వాళ్ళు కూడా ఇద్దరిని కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్రెడీ ప్రిఫరెన్స్ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేశారు మనోళ్ళు ఇప్పుడు చెప్పాలని చేసిన వాళ్ళు కూడా దాని ఏదైనా ఇతర కనెక్షన్స్ ఉంటే మీ అందరూ సూచనలు ఈ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు
సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000కు పెన్షన్లు పెంచడమే కాకుండా పెండింగ్ బకాయిలను కూడా అందజేయడం జరిగిందన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభించడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కానుందన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేయడం జరిగిందన్నారు. కార్యక్రమాలు ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయనటువంటి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అంటే 2024 ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై 1వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతూ ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం చూశారు, ఒక అద్భుతమైన కార్యక్రమం. గత ప్రభుత్వం 42 లక్షల పైచిలకు తల్లికి వందనం బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షలు మందికి బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఒక్కటే రోజు 9,000 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం నారా లోకేష్ గారు ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా రూపొందించి తల్లికి వందనం కార్యక్రమాన్ని నెరవేర్చామని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పుకుంటా ఉంది. రైతు సంక్షేమం, రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సరంలో, దాదాపు 9.6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా రాష్ట్రానికి ట్యాక్సేషన్ రూపంలో సంపద సృష్టిస్తాం, సంపద సృష్టి జరుగుతుంది. యువతకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన తెలుగుదేశం పార్టీ ప్రామిస్. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఈ సంవత్సరంలోనే 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువులతో సహా ఆధారాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రైవేటు కానీ ప్రభుత్వంలో కానీ 2 చోట్ల కూడా ఉద్యోగ కల్పన మొదటి సంవత్సరంలోనే దాదాపు 4.5 లక్షల ఉద్యోగాల కల్పన చేశాం. రాబోయే రోజుల్లో కూడా సూపర్ 6లో చెప్పాము 20 లక్షల ఉద్యోగ కల్పన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తాడేపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్. ఇంటింటికి తిరిగి అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన మంత్రి. సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా జగన్ శిక్ష అనుభవించక తప్పదు. విమర్శలు గుప్పించిన టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు. పాయకరావుపేటలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరించిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో వైద్య రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వేధించడం దారుణమని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.